మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇట్లా ఉంచిండ్రు కప్పడానికి కూడా చెద్దర్లు ఇవ్వలేదు. ఇప్పుడు మొలకలు వస్తాయి సార్, వీటి మొత్తం తడిచిపోయింది కదా, మొలకలు వచ్చేస్తాయి. వీటి దగ్గర వేసిన మొలకలు వస్తాయి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇదే మాట అనుకుంటా ఉన్నారు. అని చేసుడేం లేదు. ఇప్పుడు సంచులు కూడా ఇచ్చింది మాకు. ఈ అకాల వర్షాలకి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రతి ప్రధాన రహదారి పైన కూడా ఈ వడ్లను పూర్తి స్థాయిలో అంటే ఆరబెట్టిన తర్వాత కాండబెట్టే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే ఈ వర్షాలు పడడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే పూర్తిగా ప్రతి రహదారి పైన కూడా ఇలాంటి సిచ్యువేషన్సే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతన్నలను నట్టేట ముంచినాయి. దీనికి సంబంధించి మనం నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన గంజ్ మార్కెట్లో ఉన్నాము. ఏదైతే రైతులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ, ఎప్పుడు వచ్చారు? ఈ మన వడ్లు మొత్తం తడిచి ముద్దయినాయి. 3 రోజులు అవుతుంది. మొన్న తెచ్చిన అమ్మాయి ఇంకా మ్యాచర్ రాలేదన్నట్టు ఇట్లా ఉంచిండ్రు. కప్పడానికి కూడా చెద్దర్లు ఇవ్వలేదు. అయినా సరే మేమని ప్రొద్దున మా సారు వాళ్ళు బయట ఉంటారు, మేము ఉంటాం. ఆడవాళ్ళం రాత్రిపూట రాలేము. పొద్దున వచ్చినాం, వచ్చేసరికి మొత్తం ఇట్లా తడిచి ముద్ద అయినాయి. ఇప్పుడు ఎక్కడో రోడ్ల పైన ఆరబెడుతున్నాము అంటే అనొచ్చు, కానీ ఆల్రెడీ మీరు గంజ్ మార్కెట్లో ఉండి ఇప్పుడు ఏదైతే రైతులకి ఖచ్చితంగా ఏదైతే పట్టాలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఫెసిలిటీ ఇస్తారు, పట్టాలు ఖచ్చితంగా ఇస్తారు. మీకు ఎందుకు ఇవ్వలేదు? మరి అంటే మ్యాచూర్ వచ్చిన వాళ్ళకు కుప్ప చేసే వాళ్ళకే ఇస్తాము అన్నట్టు ఇవ్వలేదు మాకు. మేము అడిగినాం ఆల్రెడీ, మేడం 4-5 పట్టాలన్నా ఇవ్వండి కదా, ఒక్కదాన్ని మరి దగ్గర కుప్ప చేయలేను అని అంటే, మ్యాచర్ వచ్చిన వాళ్ళకే ఇస్తామమ్మా అని చెప్పిండ్రు. అంతే. ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి? మీరు 3 రోజులు అవుతుంది. అధికారులు ఏమన్నా వచ్చి ఇక్కడ ఏమన్నా చూసిరా? చూసుడంటే వాళ్ళు వస్తారు సార్, అక్కడ ఉంటారు, వస్తారు చూస్తారు. మ్యాచర్ చూసిండ్రు, రాలేదు, రేపైతే వస్తుంది అంటే సాయంత్రం మారేంగా వెళ్ళిపోయినాం ఇంటికి. ఈరోజు ప్రొద్దున వచ్చి చూస్తే ఇట్లా ముద్ద అయినాయి, మొత్తం పోయినాయి. అటు పోయినాయి, ఇటు పోయినా, మొత్తం తడిచి ఎట్లా అయినాయి సార్. అంటే ఆల్రెడీ అధికారులు చెప్పారు కొంచెం ఎండబెట్టాలి అని చెప్పేసి చెప్పారు, కానీ ఆల్రెడీ 2 రోజుల నుంచి అంటే నిన్న నుంచి వర్షమే ఉంది. కాబట్టి ఇంకా 2 రోజులు వర్షాలు పడితే ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మొలకలు వస్తాయి సార్, వీటి మొత్తం తడిచిపోయింది కదా, మొలకలు వచ్చేస్తాయి. వీటి దగ్గర వేసిన మొలకలు వస్తాయి. ఇప్పుడు ఇట్లా ఉన్నా కానీ మొత్తం లోపల ఇత్త అనేది ఇదైపోతుంది, మెత్తగా అయిపోతుంది, అన్నం లెక్క అయిపోతుంది, వేస్ట్ పడేసుడే అన్నట్టు అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏ విలేజ్ నుంచి వచ్చారు మీరు? మాణిక్ బండార్ తాండా, మాక్లూర్ మండల్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. రైట్. ఏదైతే మనం చూడొచ్చు మాక్లూరు మండలానికి సంబంధించిన రైతులు ఇక్కడికి వచ్చిర్రు అని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు. ఏదైతే గంజ్ మార్కెట్, ఇది నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన చాలా ప్రధానమైనటువంటి గంజ్ మార్కెట్. ఇది చాలా పెద్దది. అంటే ఇక్కడికి ఎవరైతే రైతులు వస్తారో ఆ రైతన్నలకు సంబంధించి పూర్తిగా అంటే ప్రతిదీ ఫెసిలిటీ కల్పించే అధికారులు ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా నిర్లక్ష్యంగా వీళ్ళకి కనీసం పట్టలు కూడా ఇవ్వలేరు అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎండబెట్టుకున్న తర్వాతనే ఈ కాంటానే చేస్తామని చెప్పిన తర్వాత ఈ నిన్న నుంచి వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఏదైతే మనకి విజువల్స్ చూడొచ్చు, ఈ వరి ధాన్యానికి సంబంధించి పూర్తిగా దీంట్లో నుంచి మన బయటకి అవుట్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి మనకి స్థానిక రైతులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా వేరే రైతులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము మాణిక్ మండలం తండా నుంచి వచ్చినాము, మాకులూరు మండలం. ఇగో వారం రోజులే సోమవారం నాడు కోసినాము. మ్యాచర్ వచ్చింది, అన్ని వచ్చింది. ఆ సంచులు కూడా సంచులు ఇచ్చిండ్రు. నిన్న లింపుతామని అన్నారు, ఇదివరదాకా కూడా లింపులు లేదు. రాత్రి నుంచి వర్షం పడబట్టే
పొద్దుల 6 నుంచి. మరి హమలలు కూడా లేరు ఈడ ప్రస్తుతానికి. 8 మంది లేగలే, ఒక మంది ఏమో పంటాడు, ఒక మంది లేస్తాడు. కాబట్టి మాకు ఇంత ఇబ్బందికరం ఉందంటే చాలా ఇబ్బంది ఉంది. మొత్తం వడ్లన్నీ కింద మోరిలో పోతున్నది. ఇప్పుడు ఏం చేయాలా మేము చెప్పాలి సార్, మీరు కూడా కొంచెం ఆలోచించి ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది నిన్న నుంచి, ఇంకా 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఏదైతే వర్షం పడి ఏదైతే ధాన్యం అయితే మొత్తం తడిసిపోయింది, ఒకవేళ అధికారులు మళ్ళీ తీసుకునే పరిస్థితి ఉందా, అంటే కాంటా పెట్టే పరిస్థితి ఉందా ఈ వడ్లని? అంటే ఎండిపోయిన తర్వాత పెడతారట, ఇప్పుడు పెట్టరు, ఎండిపోయిన తర్వాత పెడతారట. మళ్ళీ ఆర్పియాలా, ఈ వర్షం ఆగాల, ఒక 4 రోజులు ఆగాల, ఒక 4 రోజులు ఆగాల అని అనబట్టి మళ్ళీ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇదే మాట అనుకుంటూ ఉన్నారు. అని చేసుడేం లేదు. ఇప్పుడు సంచులు కూడా ఇచ్చింది మాకు, శుద్ధులు తెచ్చుకున్నాము, అన్ని తెచ్చుకున్నాము. నిన్న అయిపోతుండే మాది లింపుడు, లోడ్ కూడా ఇక్కడ లారీ కూడా ఆగింది. ఎంతమంది వచ్చారు, మీరు ఎంతమంది రైతులు వచ్చారు మీ గ్రామం నుంచి కావచ్చు? ఇప్పుడు చాలా మంది ఈ గంజి మార్కెట్లో చాలా మంది కనిపిస్తున్నారు రైతులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళు ఇంకేమన్నా పంటలు వేసిర్రా, మీరు ఇంకేమన్నా పంటలు వేసిర్రా ఈ వరిధానానికి సంబంధించి కాకుండా? వరిధానం వేసినాము, వేరే పంట ఏం వేయలేము మేము, వరిధానం వేసినాము. ఒక కనీసం అంటే 20 మంది ఉన్నాం, 20 మంది వేసినాం ఇప్పటి వరకు. అయితే ఈడ ఒక 50 ట్రాక్టర్లు ఈడ పడేసినాం, కానీ ఇంతవరకు చేసేటోళ్ళు లేరు, పోయింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఈ వరి ధాన్యానికి సంబంధించి మీరు చెప్తా ఉన్నారు, ఏదైతే సంచులకి 25 రూపాయలు తీసుకుంటున్నారు అంటున్నారు, అంటే ఈ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా మార్కెట్కి సంబంధించిన వాళ్ళే కల్పిస్తారు, మరి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అనేది? అంటే ఒక సంచుకి 25 రూపాయలు చొప్పున కట్టాలి, అయితే మేము తీసుకెళ్తాం అన్నట్టు వాళ్ళు అంటున్నారు. 25 రూపాయలు కడుతున్నాం, అయినా చేసేయాలి కదా, అట్లా కూడా చేస్తలేరు. మ్యాచర్ వచ్చిన వాళ్ళు అక్కడ కుప్పలు ఇంకా వీటిని ఎండబెట్టాలి, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ బాధనే కదా సార్. అంటే మ్యాచర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంటా చేయాలి, కాకపోతే ఇప్పుడు ఇది ఆపడం వల్ల చాలా రైతులకు అనేది నష్టం అనేది ఉంటుంది. సో అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నా, ఈ మ్యాచర్ వచ్చినా కూడా ఇట్లా ఎందుకు ఆపుతున్నారు అనేది ఖచ్చితంగా ప్రశ్న ఉంది. జల్దీ చేయాలా సార్, ఏ వ్యవసాయదారులకైనా కష్టమే కదా, మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇండే ఉంటున్నాం. పిల్లలు జల్లరు అన్ని మొత్తం ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు, మగవాళ్ళు లేని ఆడవాళ్ళు కూడా ఉంటారు. అందరికి బాధనే కదా సార్, జల్దీ చేస్తే మాకు కూడా బాధ ఉంటుంది. అట్లా జల్దీ వేసేయాలని మేము అంటున్నాం సార్. పైసలైనా 25 రూపాయలు చొప్పున కడతాము, కానీ కొంచెం ఫాస్ట్గా వేసేయాల. చూడొచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఏదైతే అకాల వర్షాలకు సంబంధించి రైతన్నలను పూర్తిగా నట్టేట ముంచినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రధాన గంజిలో మనం చూడొచ్చు, ఏదైతే ఎండబెట్టుకున్న తర్వాతనే ఈ ధాన్యాన్ని కాంటబెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి రైతన్నలకి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పారు అని చెప్పేసి మనకి స్థానిక రైతులు చెప్పారు. ఏదైతే వీలైనంత వరకు ఖచ్చితంగా ఏదైతే అన్నదాతలకు సహాయం చేయాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాము. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరాబాద్ శివతో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.